తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు ప్రతీక పూల పండుగ బతుకమ్మ. 9 రోజుల పాటు చిన్న పెద్ద అందరూ కలిసి సంతోషంగా జరుపుకునే పండుగ. ప్రతి ఏడాది 1000 స్తంభాల గుడిలో ఎంగిలిపూల బతుకమ్మతో మొదలవుతుంది. ఇవాళ ఈ వేడుకలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అలాగే మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ హాజరు కానున్నారు. ఇక 1000 స్తంభాల గుడి యొక్క ప్రత్యేకతలు, ఏర్పాట్లపై ఆలయ పూజారితో మా ప్రతినిధి మౌనీష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగ 9 రోజుల పాటుగా ఘనంగా తెలంగాణ ఆడపడుచులు అయితే జరుపుకుంటున్నారు. ఇటు ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో ఈ బతుకమ్మ పండుగ అయితే పూర్తి అవుతుంది. చారిత్రాత్మకమైన 1000 స్తంభాల గుడిలో ఈ ఎంగిలి పూల బతుకమ్మను అయితే ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా వరంగల్ ప్రజలు అయితే ఇక్కడ నిర్వహించుకుంటారు. ప్రతి ఏడాది ప్రతి సంవత్సరం ఈ 1000 స్తంభాల గుడి అనేక మంది భక్తులు అయితే ఈ బతుకమ్మ వేడుకలు అనేది ఘనంగా నిర్వహించుకుంటుంటారు. ప్రస్తుతం మాకు 1000 స్తంభాల గుడికి సంబంధించిన అయ్యగారు ఉన్నారు, వాటితో అడిగి తెలుసుకుందాం ఏ విధంగా ఈ పూజలు నిర్వహిస్తారు, అసలు ఏ విధంగా జరుగుతాయని. చెప్పండి అయ్యగారు, ఇది తెలంగాణ రాష్ట్ర పండుగ, అదే విధంగా మహిళల యొక్క పండుగ, ఇది ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా అది ఏర్పాటు చేశారు? ముందుగా ఎవరైతే ఇది వీక్షిస్తున్నారో వారందరికీ కూడా ఛానల్ తరపున, మా తరపున కూడా శుభాకాంక్షలు, శుభాశిష్యులు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయంటే అందులో ఒకటి బతుకమ్మ. ఎందుకంటే మన యొక్క విలువను, దాంతోపాటు సాంప్రదాయాన్ని, భక్తి భావాన్ని పూజించేటటువంటిదే బతుకమ్మ. 21 రకాల పూలతోని పుష్పగౌరిగా అమ్మవారిని అలంకరించి గౌరమ్మగా చేసి పూజించడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. దానికి అనుకూలంగానే చరిత్ర అంటే మనకు గుర్తించేది వరంగల్, దాంతోపాటు వరంగల్ అంటే గుర్తొచ్చేది 1000 స్తంభాల దేవాలయం. ఈ రోజు ఇక్కడ ఎంగిలిపూల బతుకమ్మ కాలు కలిపి చేత ఆడిన తర్వాతనే తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా అందరు ఆడతారనేది పూర్వం చేస్తున్నటువంటి ఆచారం. ఎందుకంటే కాకతీయులు ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ బతుకమ్మ ఆడనే ఆనవాయితీగా వస్తుంది. అలాగే మనం ప్రాచీనమైనటువంటి దేవాలయంతో పాటు పురాతనమైనటువంటి నగరాలలో కూడా చూసుకున్నట్టుగా అయితే ప్రథమంగా శివాలయాలలోనే ఎక్కువగా ఆడుతుంటారు. మొదటి రోజు ఏంటంటే గౌరమ్మ అనేది ఆ శివుని యొక్క సతీమణి కాబట్టి పార్వతీ పరమేశ్వరు యొక్క అనుగ్రహం పొందాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ రోజు ప్రారంభించడం జరుగుతుంది. దానికి అనుకూలంగానే ప్రతి సంవత్సరం కూడా చేస్తుంటారు. ఇక్కడ బతుకమ్మ అంటే ఎంగిలిపూల బతుకమ్మ అంటే 1000 స్తంభాల దేవాలయం, సద్దుల బతుకమ్మ అంటే పద్మాక్షి దేవాలయం, అందరికి తెలిసినటువంటి విషయం. ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మహిళలపై ఎక్కువగా ఇష్టపూరితమైనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు అంటే దేవాలయాలకి బతుకమ్మకు ముడిపెట్టడం జరిగింది. ఎందుకంటే దేవాలయం అంటేనే ఆచారం, బతుకమ్మ అంటేనే సాంప్రదాయం. కాబట్టి ఈ రెండింటికి ముడిపెట్టాలనే ఒక ఉద్దేశంతో, ఎందుకంటే భక్తి భావం ఎక్కడ మొదలవుతుందంటే దేవాలయంలోనే మొదలవుతుంది. కాబట్టి రెండింటికి కలిపినటువంటి మంచి ఆలోచనతోని ఈసారి ఇక్కడ మొదటి రోజు ప్రారంభించడం జరుగుతుంది. మనం దాని యొక్క అనుసూరంగా 9 రోజులు చూసుకున్నట్టుగానే చిన్న చిన్న దేవాలయాలు, పిల్లల మరి దేవాలయం కాస్త చాలా మందికి తెలియనటువంటి దేవాలయం, అవి బయటికి వస్తాయి. ఆ దేవాలయం ప్రచారం ఎక్కువ అవుతుంది, దాని ద్వారా భక్తుల ద్వారా ఎక్కువ వస్తుంది, ఆ దేవుని యొక్క విలువ పెరుగుతుంది, దాంతోపాటు దేవుని యొక్క శక్తి తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి మంచి ఆలోచన చేయడం జరిగింది. దానికి అనుకూలంగానే మన దగ్గర 10 రోజుల నుంచి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్థానిక ఎమ్మెల్యే గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి, సిపి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా పర్యవేక్షణ చేసి అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా పోలీస్ శాఖ వారు సుమారు 250 మంది మహిళలనే పెట్టడం జరిగింది భక్తుల సౌకర్యార్థం. దాంతోపాటు స్టేజ్ నిర్మాణం కానీ, విద్యుత్ తెలంగాణ కానివ్వండి, వైద్య సేవలు కానీ ఎటువంటి ఏం అవాంఛనీయ ఘటనలు కలగకుండా, అలాగే మంచినీళ్ళ సరఫరా కానివ్వండి వచ్చిన వాళ్ళకి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ సంవత్సరం ఇంకెక్కువ సంఖ్యలో పాల్గొనేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం అనేక మంది భక్తులు వస్తుంటారు. ఈ సంవత్సరంలో మంత్రులు కూడా, 4 మంత్రులు కూడా వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అసలు ఏ విధంగా ఉండబోతుంది? వాస్తవానికి కూడా దేనికైనా విలువ పెరగాలంటే దానికి ఒక శక్తి ఉండాలి. ఆ శక్తి ఎక్కడ ఉన్నదంటే రుద్రేశ్వర స్వామి వారి దగ్గర ఉన్నది. దేనికి ఇక్కడ 1000 స్తంభాల గుడి యొక్క శక్తి చెప్తున్నానంటే, ఈ రోజు మీరు మన వచ్చేటటువంటి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం గారు కానీ, మంత్రులు కానీ, వీళ్ళందరూ కూడా చూస్తున్నారు. వీళ్ళ 5గురు ఒక్కసారి రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి భక్తులలో కానివ్వండి, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం ద్వారా ఏంటంటే ఇక్కడ ఒక కార్యక్రమం జరుగుతున్నది. ఇది మొత్తం క్షేత్రస్థాయిలో పోవాలి, అందరికి కూడా ప్రచారం కావాలని ఒక ఉద్దేశం ద్వారా ఇటువంటి నిర్వహించడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే 1000 స్తంభాల దేవాలయము అనేది పర్యాటక రంగంలో ఇప్పుడు కాదు, గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నది. ఇప్పుడు ఒక్కలే కాదు, దేశ ప్రధాని దగ్గర నుంచి మొదలు పెడితే ఎంతో మంది ముఖ్యమంత్రుల వరకు కూడా ఇక్కడికి వచ్చి దర్శించి స్వామివారిని చూసిన వాళ్ళే. ఈ రోజు ఏంటంటే ముఖ్యంగా దీని ద్వారా ఏంటంటే మహిళల్లో చైతన్యం వస్తుంది. దాంతోపాటు మన స్థానికమైనటువంటి మంత్రివర్యులు, దేవాదాయ శాఖ మంత్రివర్యులు, మహిళలు, దాంతోపాటు సీతక్క గారు,
వీరందరూ కూడా రావడం వల్ల వాళ్ళకు మాతో పాటు అంత స్థాయి వాళ్ళు కూడా ఆడుతున్నారు, మాకు కూడా చాలా ఆనందదాయకంతో ఇంకెక్కువ ఉత్సాహంగా పాల్గొనడానికి ఇటువంటి అన్ని స్థానికంగా మనకు ఆధారంగా అవుతుంది. తీసుకొని ఓరుగల్లో పుట్టినటువంటి బతుకమ్మ పండుగను అయితే ఓరుగల్లోనే నిర్వహించాలి అంటూ ఇటు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలిసింది. అదేవిధంగా నలుగురు ముఖ్య మంత్రులు అయితే ఈ వేడుకల్లో పాల్గొంటున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికీ సాయంత్రం కాలం నుంచి అయితే ఈ పండుగ బతుకమ్మ పండుగ అయితే మొదలు కానుంది. దీంట్లో అనేక ఏర్పాట్లు అయితే ఇప్పటికే చేసినట్టు ఇటు పండితులు కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామంటూ చెప్తున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అదే విధంగా భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా అనేక సౌకర్యాలు ఇక్కడ కల్పించినట్టు చెప్తున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి మొదలు కాబోతుంది. ఎంగిలిపూల బతుకమ్మ అనేది 1000 స్తంభాల గుడి నుంచి ప్రారంభం అవుతుంది. అదే విధంగా పద్మాక్షి టెంపుల్ లో సద్దుల బతుకమ్మతో ముగుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అదే విధంగా ఇక్కడ అయ్యగారు చెప్తున్న విషయానికైతే 10,000 మంది పైగా అయితే భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. ఇప్పటికి 29వ తారీఖు అయితే సద్దుల బతుకమ్మ చేసుకోవాలంటూ ఇక్కడ